ఒక జర్నలిస్ట్ పై దాడి చేయటం పట్ల అసలు దాన్ని ఎలా చూస్తారు మీరు? అసలు మీరెవరయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి? అంటే మీడియా అంటేనే ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ లో ఉంటారు, సెలబ్రిటీస్, వాళ్ళకంటూ అభిమానులు ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది, సో ఇదంతా చాలా మంది తెలుసుకోవాలనుకునే వాళ్ళు విషయం బయటకు వచ్చిన తర్వాతనైనా, బయటకు రాకముందునైనా వాళ్ళ తండ్రి కొడుకులు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఏదో కొంచెం కాలికి దెబ్బ తగిలిందనో చేతికి దెబ్బ తగిలిందనో హాస్పిటల్కి వెళ్తే మీరు వెళ్ళిపోయి లటాలటామని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎంక్వైరీలు తీస్తే ఊరుకుంటారా? వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అసలు మీరెవరయ్యా? మీ ఫ్యామిలీ విషయాలు ఎవరైనా వచ్చి మాట్లాడితే మీరు ఊరుకుంటారా? అన్ని మూసుకొని అంటారు. అటువంటి మీరెందుకు? ఎవరయ్యా అసలు మీరందరూ? పోయి వాళ్ళని అడగటం, వాళ్ళ చేత తన్నులు తినడానికి వెళ్ళారా? మోహన్ బాబు గారి చేత మైక్ చేత తన్నులు తినడానికి వెళ్ళారా? మీకేంటయ్యా అవసరం అసలు? సెలబ్రిటీ అంటే వెళ్తారు కదా. అవునాయా? ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం పర్సనల్ అభిమానులు లేకుండా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళి ఉంటారా? వాళ్ళు ఉంటేనే అభిమానులు వచ్చారు. అభిమానులు లేకుండా వాళ్ళ స్థాయికి వెళ్ళారా అనొద్దు. ఒక మోహన్ బాబు అనే అతను విలన్ అవ్వబట్టి అలా కాదు. ఒక మోహన్ బాబు మధ్య ఒక మీడియానే కదా చెప్పేది విని. ఇప్పుడు వచ్చింది సోషల్ మీడియా. అంతకు ముందులే అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియా అనేది ఇప్పుడు కొత్తగా ఒక 10 years పెట్టో, ఒక 15 years పెట్టో వచ్చింది. అంతకు ముందులే అభిమానులు ఉన్నారు. అభిమానులు వాళ్ళు ఒక విలన్ గా, ఒక హీరోగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అతను రాబట్టే ఈ అభిమానం అనేది ఏర్పడింది. అంతేగాని ఈ అభిమానులు పోయి మీ ఇంట ఏం జరుగుతుంది, మీ ఇంట ఎందుకు జరుగుతుందని ఎవరు పోయి అడగలేదే. అభిమానుల్లో కొంచెం ఆందోళన ఉంటుంది కదా మేడం, మా అభిమానికి మా స్టార్ కి ఏమైంది అనే ఆందోళన వాస్తవాలు తెలియజేయడానికి జర్నలిస్టులు వెళ్తారు. మీరు వైల్డ్ చేయబట్టే వాళ్ళకి తెలుసు. మీరు సైలెంట్ గా ఉంటే వాళ్ళకి తెలియవు కదా, అడగాల్సిన పని ఉండదు కదా. అంటే ఈ రోజుల్లో సమాచారం అనేది కేవలం సోషల్ మీడియా అనేది దొరకకుండా ఎలాగైనా వెళ్ళింది మేడం. ఫోన్లు తీయండి అయ్యా, తీయండి, వద్దని నేను అనట్లేదు. ఒక చెత్త నా కొడుకుల గురించి తీయండి, ఒక పనికి మాలిన గురించి తీయండి, ఒక చెత్త రాజకీయ నాయకుల గురించి తీయండి, ఒక చేతగాని పరిపాలించే వాళ్ళ గురించి తీయండి. అంతేగాని ఎక్కడో గుట్టు చప్పుడు కాకుండా కష్టపడి శ్రమపడి అహర్నిశలు మాని, నిద్రాహారాలు మాని, తిండి తిప్పలు లేకుండా అంత ఎత్తెదిగినటువంటి ఒక వ్యక్తులను పట్టుకొని అలా మాట్లాడి మీరు దెబ్బలు తింటాని మీకు అవమానంగా లేదు? మీ మీడియా వాళ్ళకి కొంచెం అంతైనా మీకైనా కొంచెం ఇగో అయినా హట్ అవ్వలేదా మీకు? అసలు మేము ఎందుకు వెళ్ళాలి, మేము ఎందుకు చేయాలనే ఆలోచన రాలేదా మీకు? చెయ్యండి అయ్యా, ఎంతవరకు చెయ్యండి, ఎంతవరకు? ఆల్రెడీ మీడియాకి ఒక ఆడియో లీక్ అనేది పంపించారు కదా. ఏటు వరకు మరిస్తారయ్యా? ఏమని పంపించాడు ఆయన? ఆయన ఏం తప్పుగా ఏం పంపించలేదే. నేను విన్నాను ఆడియో లీక్, నేను కూడా విన్నాను. వీడియో అయితే నేను చూడలేదు కానీ ఆడియో నేను విన్నాను. ఆయన మంచిగా మాట్లాడారు. ఆయన గుండె తరుక్కుపోతుంది, ఆయన హృదయం అనేది ద్రవించుకుపోతుంది. అంతటి బాధపడ్డారు ఆయన పిల్లల గురించి. ఆయన అంత కష్టపడి, అంత శ్రమపడి, తిండి లేక తిప్పలు లేక, మా నాన్న డబ్బులు ఇవ్వకపోతే అదంతా నా కష్టం అని మాట్లాడారు. జరుగుతాయా వాళ్ళ ఫ్యామిలీలో? సరే, నా ఫ్యామిలీలో కూడా జరిగింది, మరి నా ఇంటికి రారేంది? అదే అతని ఇంటికి, అతను కూడా నాలాంటి మనిషే కదా. ఏమి పైనుంచి ఏమి దిగిరాలేదు కదా. కాకపోతే అతనిని ఒక కళామ తల్లి వరించింది. అతను కష్టపడ్డాడు, 40 ఏళ్లు బట్టి పైకి వచ్చాడు, బాగుంది. మీ మీడియా ఒకటి ఉంది కదా అని ఎట్ట పడితే అట్టకి వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని బ్లేమ్ చేయమాకండి. చేశారనుకో, మోహన్ బాబు గారు మైక్ తీసుకుని కొట్టారు, నేనైతే కర్ర తీసుకొని దెబ్బడి బాధి పారేస్తాను, జాగ్రత్త. మంచిగా తీయండి. ఏంటంటే తీయొద్దని నేను కూడా అనట్లేదు, వెళ్ళొద్దని నేను కూడా అనట్లేదు. మీ హక్కు ఎంత వరకు? గేట్ వరకే. మీరు బెడ్రూమ్ లోకి వెళ్ళి నేను లుంగి ఇప్పింది చూసానా, లంగా కట్టుకుంది చూసానా, చీర కట్టుకుంది చూసానా అంటే ఊరుకుంటారా? తరిమి కొడతారు. ఏమనుకుంటున్నారు? అతనికి గేట్ వరకే. అంటే ఈ మీడియా మీద దాడి తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మోహన్ బాబు గారు క్రమశిక్షణ తప్పారు, ఆయనకి ఇచ్చిన పద్మశ్రీ ఎన్నిక తీసుకోవాలి అనేది ఒక సోషల్ మీడియాలో రన్ అవుతుంది. దీని మీద మీ కామెంట్? ఆయన ఏం పద్ధతి ఏం తప్పలేదు. మీరు హద్దులు మీరు బట్టే ఆయన అటువంటి రూడ్ గా ప్రవర్తించాల్సి వచ్చింది, బిహేవియర్ మార్చుకోవాల్సి వచ్చింది. పద్మశ్రీని ఎందుకు క్యాన్సిల్ చేస్తారు అంటే సోషల్ మీడియా వాళ్ళ మీద కొంచెం ఏదో కోపంలో ఇదైతే చేసేస్తారా? మీరు ఏం చేస్తే ఆయన ఆ స్థాయికి వెళ్ళాడో అది ఆలోచించండి. మీ మీడియా వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ వేస్తే, ఎటువంటి ప్రశ్నలు అడిగితే, ఎటువంటి ఇబ్బంది పెడితే ఆయన ఆ స్థాయికి వెళ్ళాడు అడగండి. ఆయన రోడ్డు మీద తిరుగుతుండే పట్టుకొని అడిగారా? వాళ్ళ కన్న కొడుకే ఇలా కేసు పెట్టాడు కదా, దాని గురించి ఏమంటారు? వాళ్ళు పెట్టుకుంటారు, తర్వాత మీడియా వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు కలిసిపోతారు. మీ మీడియా వాళ్ళే పగవుతారుగా. అంటే కేసు పెట్టేంత ఉన్నదా అని? ఎందుకు ఉంటదయ్యా? ఏముందో వాళ్ళకి? కేసే పెట్టాడో, హాస్పిటల్కి వెళ్ళాడో ఏమో. అతను హాస్పిటల్కి వెళ్తే మీరు కేసు పెట్టారని మీరేమన్నా రాశారేమో, ఎవరో తెలిసి మీడియా వాళ్ళే. నేను అడుగుతున్నాను, చెప్పండి. ఇంతకు ముందు రూమర్స్ కూడా వచ్చాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయి, దాని గురించి ఇదంతా జరుగుతుంది. ఆస్తి నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు మోహన్ బాబు గారు ఆస్తి ఎవరికి చెందుతాయా? పిల్లలకే రావాలండి. వాళ్ళ ముగ్గురికి వెళ్ళిద్ది కదా. అమ్మ నాన్న ఉండగా ఆస్తుల గురించి ఎవరన్నా మాట్లాడతారా? తల్లిదండ్రులు బ్రతికుండగా ఆస్తులు ఇవ్వండి అని ఎవ్వరు, ఏ కొడుకులు ఏ కూతుళ్ళు అడగరు.
వాళ్ళ తదనంతరం వీళ్ళకే వెళ్తది. ఆయన అక్కడికి చెప్పాడు ఏమని, నా ఆస్తి నా 3 పిల్లలకి సరి సమానంగా వెళ్లాల్సిందే, నేను కష్టపడిన ప్రతి రూపాయి కూడా నా పిల్లలకి వెళ్లాల్సిందే అని ఆయన అంత పక్కా బల్ల కొద్దినట్టు చెప్పినప్పుడు ఇంకా ఆస్తులు గొడవలేంటి, ఆస్తి వివాదాలేంటి? ఇప్పుడు ఇదంతా భూమా మౌనిక గారు ఎప్పుడైతే ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచే వివాదాలు జరుగుతున్నాయి, ఆస్తి గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. ఒక మహిళ కుటుంబంలోకి రావడం వల్ల జరగడం అనేది మీరు సమర్థిస్తున్నారంటారా? ఆ అమ్మాయి ఏమో నాకైతే తెలియదు కానీ, ఆ అమ్మాయి అయితే నాకు తెలియదు కానీ ప్రస్తుతానికి ఏ పొలిటికల్ అయినా ఏమైనా కానీ నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి గురించి అంతగా తెలియదు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గురించి కొంచెం తెలుసు. వీళ్ళు చెల్లా చెదురు అయిపోయారు. ఫస్ట్ ఆమె భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు యాక్సిడెంట్ లో, తర్వాత ఆమె హస్బెండ్ చనిపోయారు, ఆ తర్వాత ఈ పిల్లలు ఎట్లాగో అయిపోయారు. పోనీలే వీళ్ళు సెట్ అయ్యారు, ప్రస్తుతానికి బానే ఉంటున్నారు. ఈ అమ్మాయి వచ్చినంత మాత్రాన్ని అక్కడ జరిగిందని ఏమి లేదు. మోహన్ బాబు గారు కూడా అన్నారు, నీ భార్య మాటలు విని నువ్వు ఇంత చేస్తావా అంత చేస్తావా అని. మరి కన్న తల్లిదండ్రులను వదిలేసేసి కని పెంచి పెద్ద చేసి ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈవేళ రోజు నువ్వు ఆ అమ్మాయి ఎంతవరకు అనిందనేది పక్కన పెడితే చేయొద్దు కదా. కన్న కొడుకునే ఇలా కొట్టించారు బినామీలు వాళ్ళ చేత అని కొంతమంది రూమర్స్ అంటున్నారు. ఎందుకు కొట్టిస్తారయ్యా? కొట్టించారు, చేపించారు అని అంతా పుట్టి పేకు తండ్రి. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని, ఇప్పుడు చాలా అంటే చాలా ప్యూర్ క్లాస్ ఫ్యామిలీ ఉంది, గుడిసెల్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు కొట్టుకుంటారు, ఒకళ్ళ చేతిలో వాళ్ళు చచ్చిపోతారు. ఇది ఫేమస్ అవదే, దీనికి ఎందుకని వెళ్ళారు? అవన్నీ కామన్. కొట్టుకోవడం, అరుసుకోవడం, మాట్లాడుకోవడం అనేది కామన్. పొరపాటును చేసుకున్నారు అనుకోవడానికి కూడా, ఒకవేళ ఇంత జరిగినప్పటికీ కూడా మీడియా ముందుకు వచ్చి కనీసం ఏం మాట్లాడుకోవడానికి, సో దీన్ని ఎలా చెప్తారు? ఎవరు మాట్లాడాలి? మోహన్ బాబు గారు కానీ, మోహన్ బాబు గారు ఇచ్చారు కదా స్టేట్మెంట్, ఆడియో స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఇంకేం కావాలి? ఫ్యామిలీకి సంబంధించి ఇచ్చారు. జర్నలిస్ట్ మీద చేసుకున్నారు. జర్నలిస్ట్ చేసుకున్నారండి వీళ్ళేదో కొంచెం ఏదో రాంగ్ గా ప్రవర్తించుంటారు. ఆయన చేసుకున్నాడంటే అక్కడ న్యాయం ఉంది. ఆయన ఇన్ని సినిమాలు తీశారు, ఇంతటి హీరో అయ్యారు, ఇంతటి విలన్ అయ్యారు, కానీ ఆయన మీద వాళ్ళని కొట్టారు వీళ్ళని కొట్టారని రూమర్స్ ఏమీ లేవు ఈ 40 ఏళ్ల బట్టి కూడా. సరే మేడం, ఫైనల్ గా ఇప్పుడు అసలు ఈ సమస్యని ఎట్లాగా సామరస్యంగా పరిష్కరించుకోవాలంటే యాజ్ ఏ అభిమానిగా, మోహన్ బాబు అభిమానిగా, లేదంటే టీఎఫ్ అభిమానిగా, ఒక తెలుగు మహిళగా మీరు ఎలాంటి సలహా అయితే ఇద్దాం అనుకుంటున్నారు? అది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు సమర్థించుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, అంతేగాని ఈ విషయాలలో మీ మీడియా వాళ్లే గాని ప్రజలైతే పట్టించుకోరు. మీరు వాళ్ళు చేస్తేనే ప్రజల్లోకి వెళుతుంది ఇది. దయచేసి మీ మీడియా వాళ్ళు కూడా కొన్ని పర్సనల్ విషయాలే గాని, కొన్ని లోతుపాట్లకి గాని వెళ్ళి మీరు దెబ్బలు తినొద్దు. తర్వాత వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారని మీరు వాళ్ళ మీద రూమర్స్ పెట్టొద్దు. మీ హక్కు ఎంత వరకు గేట్ వరకే. మీరు లోపలికి వెళ్ళి కిచెన్ లో కూర్చొని తింటాం, బెడ్రూమ్ లో మంచం ఎక్కుతామంటే ఎవరు ఊరుకోరు. ఇది గుర్తు పెట్టుకోండి మీ మీడియా వాళ్ళు ఎవరైనా గానీ. కొంచెం జాగ్రత్తగా, మీడియా లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజల్లో ఏమీ తెలియదు, ప్రతిదీ సోషల్ మీడియానే వైల్డ్ చేస్తుంది, ఒప్పుకుంటా నేను. కానీ కొంచెం ఆచితూచి ఎవరితోటి ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉంటే మీకు బాగుంటది, అవతల వాళ్ళకి కూడా బాగుంటది. అలాగని చెప్పేసి పెద్ద రాజకీయ నాయకులను ఒకళ్ళని, తర్వాత సెలబ్రిటీస్ ఒకళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు రాయొద్దు, ఇష్టం వచ్చినట్టు మీరు చేయొద్దు. వాళ్ళని ఎప్పటికీ కూడా తప్పుడు వాళ్ళుగా తీర్చిదిద్దొద్దు.